రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద చాక్లెట్ కంపెనీ యజమాని ఇంట్లో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని 3 కార్లు, 1 స్కూటీ, 14 ఫోన్లు, ₹1,00,000 నగదు, నకిలీ నోట్లు తయారు చేసే నల్ల కాగితాల బండిల్, కత్తులు, లిక్విడ్ స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి కంపెనీ యజమాని తిరుమల తురై ఇంటి వాచ్మ్యాన్ ను బంధించి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసినట్లు మహేశ్వరం డీసీపీ డి సునీతారెడ్డి తెలిపారు. చోరీకి ముందు రెక్కీ నిర్వహించి 14 మంది సహాయం తీసుకున్నారని డీసీపీ తెలిపారు. భోగిని జంగయ్య అనే వ్యక్తి బ్రాహ్మణపల్లి ఆదిబట్ల పిఎస్ లిమిట్స్లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్, ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో తుర్కయాంజియాల్లో ఉన్నటువంటి తుర్మన్ తురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్, చాక్లెట్ వ్యాపారి, అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో